వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా వస్తారు అన్న పదం కూడా చిన్నబోయే విధంగా ఆయన బయటకెళ్తే రోజు రోజుకు జనం విపరీతంగా తండోపతండాలకు మించి వస్తూ ఉన్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే ఆ పత్రికలు, టీవీ ఛానళ్ళేమో ఆయనకొచ్చే జనాన్ని చూసి తట్టుకోలేక రకరకాల పదాలతో, రకరకాల మాటలతో పాపం ఏదో తెగ బాధపడిపోతూ ఉంటారు, మదన పడిపోతూ ఉంటారు. రకరకాల వార్తలు రాసుకుంటూ, ప్రసారం చేసుకుంటూ ఉంటారు. అలా రాసుకొని వాళ్ళకు వాళ్ళేదో పాపం తాత్కాలిక సాటిస్ఫాక్షను, వాళ్ళని నమ్మి ఫాలో అయ్యే వాళ్ళనేదో కాసింత వాళ్ళకి తాత్కాలిక ఉపశమనము ఇవ్వడం తప్పితే, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే జనానికి మాత్రం అలుపు సొలుపు ఉండడం లేదు. నిన్న గుంటూరు చూసాం. ఆ జనమేంది, ఆ కథ ఏంది అని చెప్పి జగన్ను వ్యతిరేకించే పార్టీలోని వ్యక్తులు కూడా వాళ్ళు ఇంటర్నల్గా ఏదో ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం జనంరా బాబు, పిచ్చేమన్నా పట్టిందా జనానికి, అట్లా ఆ జగన్కి అట్లా పోతారు అని. ఈరోజు భీమవరం పెళ్ళికి వెళ్ళారు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పెళ్ళి దగ్గరికి వెళ్తే వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ఆ పెళ్లి కార్యక్రమం ముగించుకుని బయటకు వచ్చి ఆయన కారెక్కే పరిస్థితి కూడా లేదు పాపం. ఎన్ని కష్టాలు పడి ఆ కారు ఎక్కాల్సి వచ్చిందో, కారు దగ్గరికి రావాల్సి వచ్చిందో ఆయన. ఈ స్థాయి జనం. ఎవరైనా తోలితే వస్తారా? ఎవరికైనా కనుక బిర్యానీ ప్యాకెట్లో ఇంకేదో కింద క్వార్టర్ మందు ఇచ్చి పోండి అని వచ్చేవాళ్ళు అంత స్పందన ఉంటుందా? అంత ఎఫెక్షన్ ఉంటుందా? నిన్న చూసాం, చంకలో చంటిబిడ్డను పెట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చిన జగన్ గురించి మాట్లాడుతూ కళ్ళలో నీళ్లు పెట్టి ఏడ్చేస్తూ ఉన్నారు. అంటే ఆయన అంటే ఒక భావోద్వేగం జనానికి ఏర్పడింది. యాక్చువల్గా ఏ శాతం మందికి ఉంది ఏంటి అనేది ఓట్ల శాతం తర్వాత మాట్లాడుకుంది. కానీ ఈ కనెక్టివిటీ ఏదైతే ఉందో జగన్కి జనానికి, మరో నాయకుడు ఇంత కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు అని చెప్పి మనం అనుకోలేము, ఖచ్చితంగా అనుకోలేము. ఈ భీమవరం పోతే ఈరోజు కూడా జనము అరుపులు, ఆ కథ, ఎంతమంది జనం అని ఆయన ఆడ పెళ్లి దగ్గర కానీ పోయండి కదా, పెళ్లి దగ్గర కానీ పోతేనే ఆయన ఎక్కడో దండ పెడితే వెనకలు ఎక్కడ చేతులు ఎత్తుతున్నారు, ఎక్కడ వీళ్ళంతా చూడు విపరీతమైన జనం. ఆ పెళ్ళి దగ్గరకు పోయే అంతవరకు రోడ్డు పొడుగున తాళ్ళు పట్టుకొని పరిగెత్తాల్సి వచ్చింది చూడండి. ఆ హెలిప్యాడ్ దిగిన దగ్గర నుంచి ఇది చూడు, ఇంకా పెళ్లి మండపంలో అయితే ఇంకా జనాలు చూడండి. ఆయన వాళ్ళని దాటుకొని ఎక్కడికి వచ్చేది, ఆయన పరిస్థితి ఏంటి, ఎప్పుడు రావాలి దాటుకొని. వీళ్ళని ఎంత దాటుకొని అక్కడి నుంచి ఆయన బయటపడేకి ఆయన పడ్డ కష్టాలు, ఇంకా పెళ్ళి అయిపోయి ఇంకా ఆటి నుంచి అడిగి పోయేకి ఆటి నుంచి బయటకు వచ్చేకి పడ్డ కష్టాలు కూడా మామూలు కష్టాలు కాదు. ఇంకా చూడండి, వాళ్ళని దాటుకొని రావాలి, ఆ సెక్యూరిటీ వల్ల కావట్లే చూడండి. ఆయన కారు దగ్గర కూడా రాలేకపోతూ ఉన్నాడు. చాలా ఇది ఎంత ఫాస్ట్ ఫార్వర్డెడ్ వీడియో కానీ చాలా చూడు, ఎక్కడెక్కడనో ఎక్కి ఎక్కడికో చేసి ఆ జనం కేరింతలు కొడుతూ ఉన్నారు. ఓయ్ విపరీతమైన జనం. ఆయన అధికారంలో లేడు, ఓడిపోయాడు. సో ఆయనకి ఏమన్నా క్రేజ్ ఏమన్నా తగ్గించవచ్చు అని చెప్పి ఆయన ప్రత్యర్థులేమో పులిందల ఎమ్మెల్యే చెప్పి ఎటకారం చేస్తారు. ఈ జనాన్ని చూసి పాపం వాళ్ళు ఏడదట్టుకుంటారు, అందుకే ఇంకా అటకారం చేసి సాటిస్ఫై అవుతూ ఉన్నారని వైసీపీ శ్రేణులు చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు.